తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వారి పని అయిపోయిందన్నారు, ఫామ్ లేదన్నారు, ఇక రిటైర్మెంట్ ఇస్తేనే బాగుంటుందని కామెంట్లు కూడా చేశారు. కానీ ఆ మాటలకు ఆ కామెంట్లకు చెక్ పెడుతూ గత వన్డే మ్యాచెస్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి వన్డే మ్యాచ్లలో గత నెలల క్రితం రోహిత్ కోహ్లీ తమ బ్యాట్తోనే పని చెప్పారు. ఫామ్ కన్నా పర్ఫెక్షన్ ఉంటే ఒక బ్యాటర్ ఎలా రాణిస్తాడు, వయస్సుతో సంబంధం లేకుండా ఒక బ్యాటర్ ఎలా విజృంభిస్తాడనేది చూపించారు వన్డేల్లో. ఇక టీ20కి విరామం ఇచ్చారు కాబట్టి అఫీషియల్గా ఐపీఎల్లో ఆడుతున్నారు. సో వన్డేలో అయితే సక్సెస్ అయ్యారు. మరి టీ20 ఐపీఎల్లో అంత పర్ఫెక్షన్ ఇస్తారా, అంత స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తారా, వయసు అయిపోయింది కదా అని చెప్పేసి కొంత అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పటాపంచలి చేస్తూ కోహ్లీ రోహిత్ ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్లోనే మా ప్రతాపం ఎలా ఉంటుందో ఇక చూడబోతున్నారనేటువంటి ఒక హెచ్చరికను జారీ చేశారు. మొదటి మ్యాచ్లోనే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ 69 పరుగులతో విజృంభించి ఎస్ఆర్హెచ్ పైన అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడి గెలుపు బావుట ఎగరవేసినటువంటి కోహ్లీ ఇన్నింగ్స్ మర్చిపోక ముందే మరో రెండవ రోజే రోహిత్ శర్మ కేకేఆర్ పైన ఆడినటువంటి ఇన్నింగ్స్ అసలు మొత్తం మ్యాచ్ హైలైట్ అని చెప్పొచ్చు. వారు వన్ సైడ్ చేసినట్టుగా 220 పరుగులు చేసింది కేకేఆర్, అయినా కూడా అది చాలా చిన్న స్కోరు మాకన్నట్టుగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రిక్లెటన్ అదేవిధంగా రోహిత్ శర్మ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి భీకరమైనటువంటి సిక్స్లతోటి తనలో సత్తా ఏ రకంగా ఉందో అనేది మరొకసారి నిరూపించాడు రోహిత్ శర్మ. 78 పరుగులు చేశాడు మొదటి మ్యాచ్లో 38 బంతుల్లోనే. చూడండి స్ట్రైక్ రేట్ కూడా ఎలా మెయింటైన్ చేశాడు. స్లోగా ఆడుతారు, ఇక వయసు అయిపోయింది అని చెప్తామనుకున్నటువంటి వాళ్ళందరికీ కోహ్లీ రోహిత్ కేవలం బ్యాట్తో మాత్రమే సమాధానం చెప్తున్నారు. ఎక్కడ మాట్లాడట్లేదు వాళ్ళు వీటి గురించి. వారిపైన వస్తున్న విమర్శలు కానీ కామెంట్లు చేస్తున్నటువంటి వారు కానీ వివిధ రకాల చర్చలకు కానీ ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పటి వరకు వీరిద్దరు. ఎందుకంటే వాళ్ళు లెజెండ్స్, ఏదైనా వారి బ్యాట్తోనే సమాధానం చెప్తారు. ఫామ్లో లేకపోవచ్చు ఏదో ఒక సందర్భాల్లో, కానీ పర్ఫెక్షన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే ఉంది రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి. టీ20 ప్రపంచ కప్ 2024 ముగిసిన తర్వాత ఇద్దరు స్టార్ క్రికెట్లలో పొట్టి ఫార్మాట్కు రిటైర్డ్ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత అందరూ తీవ్ర నిరాశలకు గురయ్యారు అభిమానులు. అందులో ఒకరు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా. సో 2 నెలల విరామం తర్వాత వచ్చినటువంటి కోహ్లీ తొలి మ్యాచ్లోనే అద్భుతంగా రాణించాడు. 69 పరుగులు చేసి 181.58 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ. అంతేకాదు 5 సిక్స్లు బాదాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ చరిత్రలో రెండో ఇన్నింగ్స్లో 4000 పరుగులు చేసిన చేజింగ్ మాస్టర్ వేటగాడుగా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇక 37 ఏళ్ల వయసులో కూడా కోహ్లీ తనను తాను కొత్తగా మలుచుకుంటూ యువకుడిలాగా దూసుకు వెళుతున్నాడు. తను సృష్టించినటువంటి ప్రమాణాలను తానే అధిగమిస్తూ ఇంకా ఏం చేస్తాడో చూడాల్సి ఉంది. ఇక మరొక వైపు ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన విశ్వరూపాన్ని చూపించాడు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగినటువంటి రెండవ మ్యాచ్లో రోహిత్ కేవలం 28 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఇన్నింగ్స్ పూర్తిగా రోహిత్ పలు సూపర్ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఏదేమైనా కూడా రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో కేవలం 23 బంతుల్లోనే తన కెరీర్లో అత్యంత వేగవంతమైనటువంటి ఐపీఎల్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. గతంలో 2015 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ పైన 25 బంతుల్లో చేసినటువంటి అర్ధ సెంచరీయే అతనికి ఫాస్టెస్ట్ 50గా ఉంది. రోహిత్ మొత్తము 38 బంతుల్లోని నాడినటువంటి మ్యాచ్లో 78 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 6 4లు 6 సిక్సర్లు ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తన 3వ సిక్సర్ బాదగానే టీ20 క్రికెట్ చరిత్రలో 550 సిక్సర్లు పూర్తి చేసినటువంటి తొలి ఆసియా బ్యాటర్గా కూడా రికార్డు సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించినటువంటి 9వ బ్యాటర్గా నిలిచాడు. హిట్ మ్యాన్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో వాంకెడే స్టేడియాన్ని హోరెత్తించాడు నిన్న. సో దీంతో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు రోకో మొదటి మ్యాచ్లోనే అభిమానులందరికీ ఒక క్లియర్ సందేశాన్ని అయితే పంపించారు. ఈ ఐపీఎల్లో తమ సత్తా ఏంటో పూర్తిగా చూడబోతున్నారు, మరొకసారి తమ బ్యాట్ నుంచి వచ్చేటువంటి అద్భుతాలను చూడబోతున్నారనేటువంటి సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది.